తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళలకు పెట్రోల్ బంకులు, డ్వాక్రా మహిళలకు వడ్డీ మాఫీ, ఇలా మహిళలకు చేయూతనిస్తూ వారు స్వయంగా ఎదిగేలా ఒక అన్నల సీఎం రేవంత్ రెడ్డి గారు వారిని ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ సంతోషంగా జరుపుకునే పండుగ దసరా పండుగ. బతుకమ్మ వేడుకల సందర్భంగా కొత్త చీర కట్టుకోవాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. అక్క చెల్లెమ్మలతో పండుగ ఆనందాన్ని పంచుకునేందుకు రేవంత్ సర్కార్ మరో కానుక అందించనున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ప్రతి మహిళకు 2 చీరలు అందించనున్నారు. ఒక్కొక్కటి 800 రూపాయల విలువ చేసే ఈ చీరలు 2 కలిపి 1600 రూపాయల కానుకగా ఇవ్వబోతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ కేవలం 200 రూపాయల చీర మాత్రమే పంపిణీ చేశాడు. అవి నాసి రకంగా ఉండటం వల్ల చాలా మంది ఆ చీరలను కట్టుకోలేకపోయారు. రోడ్లపై వేసి తగులబెట్టారు. కొంతమంది ఇంట్లో మసిగొడ్డలుగా వాటిని వాడారు. ఆ తప్పిదాలను పునరావృతం చేయకుండా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన చీరలను అందించేందుకు చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చీరలను పంపిణీ చేయటానికి ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి.